మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనమండలి కంటే ఎమ్మెల్యే కోటాలో జరిగేటటువంటి దానికి టోటల్గా 11 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే వీటి కోసం 12 నామినేషన్లు దాఖలేని, అంటే ఒకటి ఎక్స్ట్రా అయింది. 2 అభ్యర్థులు గెలుపుకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉంది, ఏదైతే మహావికాస్ అఘాడీకి. అయితే 3వ అభ్యర్థిని నిలబెట్టడం అన్నటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపింది శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే చేసుకొచ్చారు. ఇది మిలింద్ నార్వేకర్తో నామినేషన్ వేయించారు. 3వ స్థానంలో కూడా గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం మహావికాస్ అఘాడీ ప్రయత్నించింది. ఇప్పుడు వాస్తవంగా 9 బీజేపీ కూటమికి 2 వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం, 3వది పెట్టడంతో ఇప్పుడు అక్కడ కథ రసకందాయకంలో పడింది. టోటల్గా శరద్ పవార్ పార్టీ అయితే మాత్రం ఎన్సీపీ ఎస్పీ మాత్రం తమ నేతల కోసం ఎట్లాంటి హోటళ్ళు బుక్ చేయలేదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం అటు పక్కన షిండే వర్గము, ఇటు పక్కన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, వీళ్ళందరూ మాత్రం తాజాగా క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు.